హలో మామ, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మేమందరం కేరళ క్యాపిటల్ అయిన త్రివేంద్రంకి స్టార్ట్ అయ్యాం. ఎందుకంటే మేము వెళ్ళిన ఏరియాకి అయితే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇవ్వలేదు. ఫుల్ నైట్ డ్రైవ్ చేసుకుంటూ 3 వెహికల్స్ అయితే త్రివేంద్రకి రీచ్ అయ్యాం. రీచ్ అయిన వెంటనే స్టార్టింగ్ ఒక భయంకరమైన యాక్సిడెంట్ అయితే చూసాం మామ. మీరు వీడియోలో చూడొచ్చు టాటా నెక్సన్ కార్ అయితే ఎంత ఘోరంగా యాక్సిడెంట్ జరిగిందో. సో మేమైతే త్రివేంద్రంలో ఉన్న బీజేపీ ఆఫీస్కి రీచ్ అయ్యాం మామ. రీచ్ అయిన తర్వాత పక్కనే ఉన్న ఒక చిన్న రెస్టారెంట్కి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాం మామ. సో వెళ్ళిన వెంటనే మా వాళ్ళు అయితే చక్క ఆర్డర్స్ అయితే చెప్పేశారు. ఆర్డర్ చెప్పిన తర్వాత మా ఫ్రెండ్ అయితే ఒక మసాలా దోశ, మేమైతే 2 ప్లేట్ ఇడ్లీ చెప్పాం, మా బ్రదర్ నేను వచ్చేసి. ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే మెనూ వచ్చేసి మనకి ఇలాంటి మెనూ అయితే ఎవరు మామ, మనమే గూగుల్లో సెర్చ్ చేసుకుని మెనూ చూసుకోవాలి. చూడండి, ఇక్కడ మీరు వీడియోలో చూసినట్టయితే ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని ఇలా డిస్ప్లే అవుతుంది అనమాట. మేమేమనుకున్నామంటే నార్మల్ ప్రైసెస్ ఉంటాయి కదా అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేసి కూర్చొని ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఈలోపు మా ఓడి చూడండి అక్కడ ఉన్న షుగర్ ప్యాకెట్ ఒకటి చింపి ఆకలి తినేస్తున్నాడు అనమాట. ఇంకా మేము చెప్పిన ఆర్డర్ అయితే రానే వచ్చింది మామ. ఆ ఇడ్లీ చూడండి ఎలా ఉన్నాయో. సో ఇక లేట్ చేయకుండా నేను మా వాళ్ళు కలిసి వచ్చిన టిఫిన్ అయితే తినేసాం మామ. ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే లాస్ట్లో మీకు చెప్తా చూడండి. ఇక ఇడ్లీ టేస్ట్ విషయం వచ్చేసరికి పర్లేదు మామ, మనకి ఇల్లా కాకుండా కొంచెం గట్టిగా రబ్బర్లా ఉంది. కానీ దోశ అయితే చాలా బాగుందంట. చూడండి మా ఫ్రెండ్ ఏమంటున్నాడు. సో ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే చూడండి మామ మీరే, 430 అయింది బిల్లు. మా ఫ్రెండ్స్ అయితే చూడండి ఏడవలేక నవ్వుతున్నారు వీడియో తీస్తున్నా అని చెప్పి బిల్లు గురించి. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మేమైతే బీజేపీ పార్టీ ఆఫీస్కి వచ్చాం మామ. చూడండి, సో వచ్చిన తర్వాత ఇక బండ్లు అయితే స్టార్ట్ చేయడానికి లోకల్ ఎమ్మెల్యే ఎంపీలు అందరూ చాలామంది వచ్చారనమాట. వచ్చి మీడియా వాళ్ళు కూడా మన బండి ఇనాగ్రేషన్ స్టార్ట్ చేశారు. సో ఇంకా మధ్యాహ్నం అయితే మేము డ్యూటీ తిరిగి లంచ్ బ్రేక్ అని చెప్పి వచ్చాం మామ. ఇక్కడ రైస్ చూడండి మా హోడ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో, చాలా లావుగా ఉన్నాయి మా బియ్యం అయితే. ఇక్కడ ఎలా ఉన్నాయంటే మరమరలు నీళ్ళలో ఉడకబెడితే ఎలా అయితే అలా అవుతాయి మామ. సో దాంట్లో కర్రీ కాంబినేషన్ అయితే మేము స్క్విడ్ కర్రీ అయితే తీసుకున్నాం. మేము ఫస్ట్ టైమే స్క్విడ్ ట్రై చేయటం. సో పర్లేదు మామ, ఓకేగా ఉంది. బలం కోసం కాదు బతకడం కోసం అని చెప్పి నేను మా తమ్ముడు అనుకుని ఉన్న లంచ్ అయితే కంప్లీట్ చేసాము ఎలా అయితే కింద మీద పడి. సో ఇక లేట్ చేయకుండా పేమెంట్ అయితే చేసి మేమైతే బయటకు వచ్చేసాం మామ. వచ్చిన తర్వాత లోకల్లోనే బీచ్ ఉందని చెప్పి మా తమ్ముడు మా ఫ్రెండ్స్ చెప్తే సరే బీచ్ చూద్దామని చెప్పి అక్కడ లోకల్లో దొరికే ఫిష్ అయ్యి చూసాం మామ. సేమ్ మనలాగే ఉన్నాయి. అయితే స్క్విడ్ అంటే అయ్యే చూశారు కదా, ఆ పింక్ కలర్లో లైటిష్ పింక్ కలర్లో అవే స్క్విడ్ అంటారు వాటిని. ఇంకా లోకల్లో కొద్దిసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ నైట్ భోజనంకి అయితే మేము పరోటాను ప్లస్ బోన్లెస్ చికెన్ కర్రీ ఆర్డర్ ఇచ్చాం మామ. సో నీట్గా ఆర్డర్ అయితే వచ్చేసింది. నేను మా బ్రదర్ కలిసి ఫుడ్ అయితే ఫినిష్ చేసి రిటర్న్లో మళ్ళీ మా ఆఫీస్కి అయితే స్టార్ట్ అయ్యాం మామ. ఈ వీడియోకి అయితే ఇంతే మామ. నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు ఉంటా, బాయ్.